బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ లో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం అని అన్నారు. ఇక్కడ పోలీసులు కేవలం బీఆర్ఎస్ వాళ్లను టార్గెట్ చేశారని అన్నారు. సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు పెట్టగానే వెంటనే అరెస్టులు చేస్తున్నారు. మరి వాళ్లకు ఇంకా వేరు కేసులు ఉన్నాయా లేదా బీఆర్ఎస్ వాళ్లను టార్గెట్ చేయడమే డ్యూటీగా అంటూ మండిపడ్డారు. తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని అందరి లెక్కలు తీస్తారంటూ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు. వాడిని దొంగలు వాడు విడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రాజ్యం